ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి ఆరంభము అంతాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి యొక్క ఆరంభము అంతము ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మా ప్రియులారా ఈ భాగాన్ని అనుసరించి యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 24-25లో దావీదు గారిని నేను కాపరిగా పెడతానన్నాడు. దావీదు గారి యొక్క గురించి కొన్ని తన కాపరత్వంలో లేక తన రాజరికంలో సందర్భాలు కొన్ని మనం చూస్తూ వచ్చినాం. ఈ దినమున కూడా మొదటి వృత్తాంతంలో 29వ అధ్యాయములో గత దినముల నుంచి భాగాన్ని మనం చూస్తూ వచ్చినాము. ఈ దినం కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే 16-17 వచనాన్ని మనం తలస్తాం. మొదటి వృత్తాంతంలో 29, 16, 17. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరం కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అదంతయు నీదై ఉంది. ఏ మాటలు మాట్లాడుతూ ఉంటాడు దావీదు గారు. ఇంత సముదాయమును సమకూర్చి ఏదట, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. మేము సమకూర్చినాము, కానీ ఎవరి వల్ల కలిగింది? నీ వల్లనే కలిగింది. అదంతా కూడా ఏది? నీదై ఉన్నది. చెప్పగలమా? మనము సంపాదించింది నీ వల్ల నీదనగలమా? ఈ రోజుల్లో నాది, నా మందిరము, నేను కట్టించిన, నేను సమకూర్చిన, నేను ఈ వస్తువులు తీసుకొచ్చిన, లేకుంటే ఈ ఆత్మను నేను తీసుకొచ్చిన, నేను అనేటువంటి విధానంలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేసేవారమైనా, దేవుని బాధ్యత వహించి సంఘంలో బాధ్యత వహించేవారమైనా, పరిచర్య చేసేవారమైనా, దేవుని మందిరంలో చేసేటువంటి వారమైనా, దావీదు గారి యొక్క గుణ లక్షణములలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే, నీవదే, ఇదంతా కూడా నీవే ఇచ్చినావు, ఇదంతా అంత నీదే అన్నాడు. బైబిల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దినంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయము 1వ వచనములో స్పష్టంగా మనందరికీ బాగా తెలిసిన విషయమే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గమనించండి, ఇదంతా మనం చదువుకునే విషయమే. నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను. 2వ వచనములు అంటాడు, ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉండెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. గమనించండి, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. దావీదు గారి యొక్క మాట ఏంటంటే, మనం చదువుకున్న వచనములో ఈ వస్తు సముదాయమును నీ వల్ల కలిగింది, అంతా నీదే, నీవే ఇచ్చినావు. అందుకనే కీర్తనలు 103 అధ్యాయం అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారం, నా ప్రాణమా, ప్రాణం కూడా ఎవరు ఇచ్చినారు? ఆయనే ఇచ్చినాడు. కలిగిందంతా ఎవరిది? ఆయనదే. ఎంత చక్కని గుణలక్షణం కలిగిన వ్యక్తి దావీదు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినముల్లో మనం ఏ విధంగా ఉన్నాము? నాది అంటున్నావా? అంతా ఆయన వల్ల కలిగిందే. ఈ స్థితి ఆయన వల్ల కలిగింది అనేటువంటి సందర్భాన్ని గురించి మనకు ఈ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి. మీరు జాగ్రత్తగా ఈ భాగం చదవండి. ఈ చివరి దినాలలో, స్వార్థపూరితమైన దినాల్లో ఉండి అంతా నాది, నేను సంపాదించిన, నేను చేసిన అనేటువంటి అతిశయపడి ఇదంతా పోగొట్టుకొని చివరికి తీర్పు దగ్గర నిలబడే వారంగా ఉండొద్దు. 17వ వచనం కూడా చదువుతున్నాము, వినండి. మొదటి వృత్తాంతం 29-17. నా దేవా, నీవు హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాన్ని పరిశోధన చేస్తూ ఉన్నాడు. దావీదు గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన అవగాహన ఏంటంటే, హృదయ పూర్తిగా మాట్లాడినాడు. వేషధారుల్లాగా నటన చేయలేదు. ఈ దినాల్లో మనకు ఎక్కడ పోయినా ఏమైందంటే, వేషధారణ, నటన ఎక్కువైపోయింది. బయట కూడా చెప్తాము, లోపల కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి బయట చేసేదానికి లోపల దానికి సంబంధం లేదు. అందుకని ఏమంటున్నాడు? నా దేవా,
నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడతాడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే యథార్థవంతులు. అందుకనే దావీదు గారిలో మనం చూడవలసిన విషయం ఏంటంటే యథార్థత. ఏ విషయం ఉన్నా దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకున్నాడు. సాకులు చెప్పలేదు, ఏమేమో చెప్పలేదు. మనకు తెలిసి విషయాన్ని గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పడం కాదు. అందుకనే యథార్థవంతులు దేవునికి ఇష్టల వారు ఎవరంటే ఒకటి విశ్వాసం గలవారని మనం అంటాం. ఇక్కడ కూడా దేవునికి ఎవరు ఇష్టలు అనంటే యథార్థ హృదయులు. దావీదు గారి యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే దేవుని దగ్గర యథార్థంగా ఉన్నది. అంతేకాదు మాట్లాడే విషయం కూడా ఎవరితోని అంటే నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు నేనెరుగుదు. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించు. యథార్థంగా నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ఎవరైనా ఈ మాట చెప్పగలరా? బహుశా చెప్పుంటారా? బైబిల్ ఎటువంటి వాళ్ళు గమనించండి, ఎవరైనా. అందుకనే బైబిల్లో కొంతమంది మాత్రమే కొన్ని విషయాలు గొప్ప సంగతులు చెప్పినారు. పౌలు చెప్పినాడు, దేవుని విషయంలో నేను ప్రభువును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. పౌలు గారు చెప్పినాడు. ఒక మాదిరిగా ఉన్నాను నేను, ప్రభువుకు మధ్యలో మాదిరి అన్నాడు. ఇది దేవుడు చెప్పినాడు, యేసు ప్రభువారు చెప్పినాడు. ఇంకా ఆయన గురించి మనము వర్ణించిన అవసరం లేదు. కానీ ఆయన బిడ్డలు చెప్పినట్టు దాంట్లో నేను ఒక మాట చెప్తున్నాను. పౌలు అన్నాడు నేను మాదిరిగా ఉన్నాను అన్నాడు. మాదిరిగా ఉండు. దావీదు ఏమంటాడు? దేవుని దగ్గరే అంటాడు, నీవు యథార్థవంతులను ఇష్టపడే దేవునివి నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ చేస్తాను. యథార్థ దేవుని కొరకు దేవునితో చెప్తున్నాడు. నేను ఎట్లాంటి హృదయమో దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటే మనము దేవుని సందులో ఈ మాట చెప్పగలమా? నేను కూడా యథార్థవంతులని మనసులో చెప్పొచ్చు. నేను యథార్థవంతుని బ్రదర్, నేను యథార్థవంతురాలని బ్రదర్ అంటాం. ఏమి యథార్థత ఉందో మనుషుల దగ్గర చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర నేను యథార్థవంతుని చెప్పేటువంటి ఏమనాలో మనం ఆ మాట చెప్పగలమా? అంత ధైర్యం ఉందా? అంత శక్తి ఉందా? మనం చెప్పగలమా దేవుని దగ్గర నేను యథార్థవంతుణ్ణి అని? ఇది లేకపోతే ఏం చేద్దాం? ఎట్లా ఉన్నాం? ఇంకొక విషయాన్ని కూడా నేను దావీదు గారి గురించి చెప్పాలని తలుస్తాను. అందుకనే దేవుని దగ్గర ఆ మనుషుని యొక్క తీర్మానం ఏంటంటే ఎట్లా కలిగి ఉండంటే నేను యథార్థ హృదయము గలవాడనై. నేనైతే యథార్థ హృదయం, నేనైతే ఇతరుల గురించి కాదు, నేనైతే నేను ఏ విధంగా ఉన్నాం? దావీదు గారి యొక్క ప్రత్యేకత గురించి ఒక చిన్న సందర్భాన్ని నేను మీకు గ్రహింపులో తీసుకొని వస్తున్నాను. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం గమనించండి. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం నేను చదువుతున్నాను అంతే. దయచేసి మీరు తర్వాత తలంచండి. ఈ చివరి దినాల్లో నేను మనమందరం కూడా ఆయన ఇష్టపడేది యథార్థం అండి. అందుకనే బైబిల్ చాలా ఉన్నాయి యథార్థవంతుల గురించి. యథార్థవంతులు బలపరచక యెహోవా కందుష్టి లోకమంతటా సంచారం చేస్తుందంట. 2 దినవృత్తాంతముల గ్రంథం 16:9 ఆ మాట రాయబడింది ఆసారాజు గురించి. ఇక్కడ దావీదు గారు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన లేడు, నువ్వు మధ్య తప్పి ప్రవర్తించినావు అంటాడు. నువ్వు యథార్థంగా లేవన్నాడు అతని గురించి. దాని గురించి మళ్ళీ ఇక్కడ వేరే తలంచుద్దు మీరు. అందుకనే దావీదు గారి యొక్క యథార్థత 26వ అధ్యాయం నేను చదువుతున్నాను. కీర్తనలు, యెహోవా నేను యథార్థ హృదయుడై ప్రవర్తించుచున్నాను. ఎట్లా చేస్తున్నాడు? దేవుని దగ్గర చెప్తున్నాడు. ఈరోజు నేను ఈ మాట చెప్పగలవా? నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచినాను. దేవునితో చెప్తున్నాడు ఈ మాట. మనుషులుగా చెప్పేది దేవుని దగ్గర యథార్థవంతుడిగా ఉన్నటువంటి విషయం. కాబట్టి ఏ విధంగా జీవిస్తున్నాడు? దావీదు గారి యొక్క ప్రత్యేకత ఏంటి? 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించు. ప్రభుకి అప్పగించినాడు. ఇంకేమైనా ఉన్నదని నన్ను పరీక్షించు. ఒకవేళ మనం పరీక్షిస్తే, మన అంతరంగాన్ని పరీక్షిస్తే లోపల ఏముంది మనకే తెలవాలి. మన మనస్సాక్షి తెలవాలి. ఎంత నటన ఉందో, ఎంత వేషధారణ ఉందో, ఎంత కుళ్ళు ఉందో, ఎంత కుచితం ఉందో. బయటకు ఏం చెప్తున్నాము? దేవునితో మాట్లాడుతున్నట్టు వ్యక్తి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి. తర్వాత 3వ వచనం, నీ కృప నా కమ్ములతో ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏం మాట్లాడి మాటలు! సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నట్ట. నిజంగా చెప్పగలమా మనం సత్యాన్ని అనుసరిస్తున్నామా? ఈ రోజుల్లో సంఘాల్లో ఉండి దేవుని సేవ చేస్తూ, దేవుని సంఘంలో బాధ్యత వహిస్తూ, పరిచర్య చేస్తూ విశ్వాసులుగా ఉండు. సత్యమా అబద్ధమా?
దేని అనుసరిస్తూ ఉన్నాం. తర్వాత సత్యం అనుసరి నడుచుకుంటున్నాను. 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. ఆయన యొక్క సహవాసము ఎట్లాంటిగా ఉంటుంది? వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవాని బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట నీకు కృతజ్ఞతలు చెల్లింతును. నీ ఆశ్చర్యకాలను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చకుము, నరహంతకులతో నా జీవము చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు గలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండుందంట. ఓ లంచగొండోడా, లంచం ఇచ్చేవాడా, లంచం తీసుకుంటోడా, వాళ్ళ దుష్టుల యొక్క చేతిలో, పాపాత్మల యొక్క చేతిలో ఏముందంటే లంచంతో నిండి ఉన్నాయంట. వారి చేతిలో దుష్కార్యం గలదు. వారి కుడి చెయ్యి లంచముతో, ఎడం చేత తీసుకోడట, కుడి చేత తీసుకుంటాడు. నేను యథార్థవంతుడనై, గమనించండి, నడుచుకొనుచున్నాను. నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. సమాజంలో యెహోవాను, దావీదు గారి యొక్క విషయాన్ని మనం ఎరుగుతున్న విషయం ఏంటంటే, దేవుని దగ్గర యథార్థ హృదయుడై జీవిస్తూ వచ్చినారు. ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి మాటలు వింటే మనము మిగిలినటువంటి శేష జీవితంలో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, కార్య అంతము మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో గమనించవలసినట్టు దావీదు గారి యొక్క చివరి సమయాలలో, అదే మొదటి దినవృత్తాంతం 23లో అంటాడు, వృద్ధాప్యములో మాట్లాడినటువంటి మాటలు ఈ అధ్యాయాలన్నీ కూడా. అందుకనే ఈ మాట చెప్పే మనము, మన అంతం ఎప్పుడు తెలియదు. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. భూమి మీద నీడ అంత అస్థిరము, స్థిరంగా ఉండేవాడు లేడు. కాబట్టి దావీదులాగా మనం కూడా నిరీక్షణ కలిగి మన పితరుల వలె నమ్మకమైన జీవితం జీవిస్తూ, దావీదు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. యథార్థవంతులతో ఆయన సహవాసం చేసినాడు. మనకి ఇట్లాంటి వారి దినాలు దొరకరు. అంత మోసగాళ్ళు, యుక్తిపరులు, వేషధారులు, పక్కన ఒకటి లోపల ఒకటి ఉండేటువంటి వాళ్ళు. అయినా కూడా నీవు నేను దావీదు గారిలాగా యథార్థవంతులముగా ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి అందుకనే నన్ను చేర్చుమన్నాడు. మనకు చేయలేము, ఈ స్థాయిలో మనం లేమని ఒప్పుకుంటున్నాం. ప్రభువు తనకు అనుకూలంగా మనందరినీ ఆత్మ ద్వారా ఇట్లాంటి ప్రభుకి ఇష్టమైనటువంటి వారంగా మనం నిలబెట్టినట్లు తీర్మానం కలిగి, ఈ చివరి దినాల్లో కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ సమయాన్ని గుర్తించి మనము కూడా దావీదు గారు 29వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయన కొరకు యథార్థవంతులంగా జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగానే దీవించమని ఇచ్చింది కొంచెం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరికీ తోడై ఉండి సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.